ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఇప్పటివరకు 48 మందిని నిందితులుగా చేర్చింది సిట్. లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అవడం జరిగింది. ఇటీవల నలుగురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో చెవిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇప్పటివరకు 48 మందిని నిందితులుగా చేర్చింది సిట్. లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఇంకా స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తోంది ఇటు సిట్ బృందం. ఈ నేపథ్యంలోని పలు చోట్ల అంశానికి సంబంధించి సోదాలు నిర్వహించిన సందర్భం గతంలో మనం మాట్లాడుకున్నాం డబ్బుల విషయం వచ్చినప్పుడు. సో ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ సంబంధించి స్పీడప్ అవుతుంటే ఇంకొక నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ కూడా జోరుగా జరుగుతోంది. అరెస్టులు జరుగుతున్న పర్వం.